రన్ అవుతూనే ఉంటాయి. అయితే వీటిని ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ చేయించకపోతే కనుక ప్రమాదాలు జరుగుతాయి, ఆస్తి ప్రాణ నష్టాలు సంభవిస్తూ ఉంటాయి. తాజాగా విజయవాడలో జరిగిన ప్రమాదం ఈ అంశంలోని ప్రజలను అప్రమత్తం చేస్తోంది. ఏసీల వినియోగంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎప్పుడెప్పుడు సర్వీసింగ్ చేయించాలి, ఎయిర్ కండిషనర్స్ టెక్నీషియన్స్తో మా ప్రతినిధి సాంబశివరావు ప్రత్యేక రిపోర్ట్. ప్రస్తుతం వేసవి కాలం మండు టెండలు అయితే మాత్రం ప్రజల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఈ ఎండలకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా చల్లదనం కోసం ప్రతి ఒక్క ఇళ్లలో కావచ్చు, నివాస సముదాయాల్లో కావచ్చు, షాపుల్లో కావచ్చు, అన్ని చోట్ల కూడా ఏసీలను ఎక్కువగా అమర్చుతూ ఉన్నారు. నిన్న మనం చూసుకున్నట్లయితే కనుక విజయవాడలో జరిగినటువంటి ఏదైతే ఏసీ అవుట్డోర్ బ్లాస్ట్ అవ్వడం, దానికి సంబంధించి అక్కడ కింద ఉన్నటువంటి గ్యాస్కి సంబంధించి సిలిండర్ కూడా పేలడంతో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యి ఆయన హాస్పిటల్ పాలైనటువంటి పరిస్థితి. మొత్తం అక్కడ చాలా ఘోరమైనటువంటి పరిస్థితిని నిన్న మనం చూసాం. ప్రస్తుతం అసలు ఏసీల వల్ల జరిగేటటువంటి లాభాలు ఎంతవరకు ఉన్నాయి, అసలు ఏసీని ఏ విధంగా వాడాలి, ఏసీని వాడే విధానంలో మార్పులు ఏమైనా చేసుకోవాలా, ప్రజలు తగు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అని మనతో వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు ఏసీకి సంబంధించినటువంటి రిపేర్ చేసేవారు ఉన్నారు. ప్రస్తుతం ఆయన అడిగి మనం అసలు ఏసీ ఏ విధంగా వాడాలి, దానికి సంబంధించి అసలు బ్లాస్ట్ అవి ఎలా పేలుతాయి, అవి పేలకుండా ఉండాలంటే ఏం చేయాలి, అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఏసీ అనేది ఈ రోజున సహజంగా అందరికీ ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులాగా అయిపోయినటువంటి పరిస్థితి. అంటే అది మనం తినడానికి తిండి ఎలాగో శరీరానికి కూలింగ్ కూడా కావాలి అనే విధంగా అయిపోయారు. అసలు ఈ ఏసీలు నిన్న మనం చూస్తే విజయవాడలో ఒక బయట పెట్టినటువంటి ఏదైతే ఇలాంటిదే బయట పెట్టడం జరిగింది. అవుట్డోర్ అది పేలడం, కింద ఉన్న సిలిండర్ పేలడం, తర్వాత అదంతా కూడా చాలా విధ్వంసకర వాతావరణం నెలకొంది. అసలు ఈ పేలే అవకాశాలు ఏ విధంగా ఉంటే అసలు ప్రజలకి మనం ఏమేమి చెప్పచ్చు, ఆ జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి? అసలు ఆఫ్ చేసి ఉన్న ఏసీ అనేది బ్లాస్ట్ అవడం అనేది జరగదండి. ఫస్ట్ అంతకుముందే దానికి ఏమైనా వర్క్ చేయించి గ్యాస్ ఛార్జింగ్ కానీ హై ప్రెజర్ కానీ పెట్టుంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న టెంపరేచర్లో టెంపరేచర్ రేజ్ అయ్యేమన్నా ఫెయిల్ అయ్యే అవకాశం ఉండొచ్చు. అది కూడా 99% అలా ఆఫ్ చేసి ఉన్న ఏసీ అనేది ఫెయిల్ అవడం అనేది జరగదు ఎక్కడ కూడాను. ప్రెజెంట్ అసలు ఏసీలు ఏమైనా వాడేటప్పుడు ఎవరైనా సరే ఫస్ట్ సర్వీసింగ్ అనేది చేయించుకోవాలండి. సర్వీసింగ్ అనేది మోస్ట్ వాంటింగ్, ప్రతి 1 yearకి ఒకసారి కంపల్సరీ క్లీనింగ్ ఇండోర్ అవుట్డోర్ అని చేయించుకోవాలి. ప్రెజర్ అనేది చెక్ చేయించడం అనేది, ప్రెజర్ ఏమైనా గ్యాస్ తగ్గితే గ్యాస్ ఎక్కించాలి తప్పితే నార్మల్గా టాప్అప్ చేయడం కానీ గ్యాస్ ఎక్కించడం లాంటివి చేయకూడదు. దానికి ఉన్నదానికి మించి మనం లోడ్ ఇచ్చేసినట్టే. ఇది వచ్చేసరికి ఏసీ రన్నింగ్లో ఇది ఏసీ ఇలా ఉంటుందండి. మనకి ఇది కంప్రెసర్, ఇది ఫ్యాన్ మోటార్. దీంట్లో ఫ్యాన్ మోటార్ కెపాసిటీ స్లో అయ్యి ఫ్యాన్ స్లో అయింది అనుకోండి, ఆటోమేటిక్గా ఓవర్లోడ్ తీసేసుకుంటుంది యూనిట్. ఓవర్లోడ్ తీసుకున్నప్పుడు ప్రాబ్లమ్స్ జరగచ్చు. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ ఫ్యాన్ మోటార్ సంబంధించి ఇది ఎలా ఉందనేది చెక్ చేసుకున్నా కస్టమర్ తెలియదు. ఇది రన్నింగ్లో ఆటోమేటిక్గా ట్రిప్ అయ్యి ఆగిపోద్ది, అంతేగాని బ్లాస్ట్ అయ్యే అవకాశం వరకు ఉంటుంది. ఇది ఫ్యాన్ మోటార్ తిరగపోయినా సరే ఏదో ఎర్ర ఇచ్చేసి ఇన్వర్టర్ మోడల్ ఆగిపోద్ది, ఆటోమేటిక్గా బ్లాస్ట్ అవ్వదు. ఈ మనకి ఎక్కిచ్చే గ్యాస్ వచ్చేప్పటికి దీనికి 32 గ్యాస్, 410 గ్యాస్ అని 2 రకాల గ్యాసులు ఉంటాయి వీటికి. దీనికి టెక్నీషియన్లో ఫుల్గా నాలెడ్జ్ ఉన్న టెక్నీషియన్తో పని చేయించుకోవాలి ఫస్ట్. దీనికి 410 ఎక్కించాల్సిన దానికి 32 ఎక్కించినా, 32 దానికి 410 ఎక్కించినా సరే ప్రాబ్లం మీరు అన్నట్టుగా బ్లాస్ట్ అయ్యే అవకాశాలు కంపల్సరీ ఉంటాయి. దీనికి వచ్చేసరికి ప్రెజర్ ఎంత ఎక్కించాలో అంతే ఎక్కించాలి, దీనికి ఇచ్చిన లోడ్ వరకు ఎక్కించాలి. టాప్అప్ చేస్తామని చెప్పేసి ఉన్న యూనిట్కి ప్రెజర్ ఉన్నదానికి గ్యాస్ ఎక్కించామండి, మీకు తగ్గిందండి గ్యాస్ కొద్ది ఎక్కిస్తామని కనుక ఎక్కిస్తే, నార్మల్గా తెలిసినోడు ఎక్కిస్తే కనుక పెద్ద బాండ్ తీసుకెళ్ళి ఎక్కిస్తే ఈ రన్నింగ్లో ఉన్నప్పుడు ఏసీ గ్యాస్ ఎంత చేసుకునేది. గ్యాస్ తగ్గిందంటే కనుక టోటల్గా వ్యాకింగ్ చేసేయాలి, ఏమి ఉండకూడదు. దీంట్లో టోటల్గా వ్యాకింగ్ చేసి ఫ్రెష్గా గ్యాస్ ఎక్కించాలి. కరెక్ట్గా ఎంత కావాలో అంత. దీనికి కేజీ అంటే దాని మీద రాసి ఉంటుంది, 600 గ్రాముల 700 గ్రాములు రాసి ఉంటుంది, అంతవరకు ఎక్కించాలి. అంత మించి ఎక్కువ ఎక్కించడం వల్ల కూలింగ్ రాదు, తక్కువనే రాదు ఎక్కువనే రాదు. పర్ఫెక్ట్గా ఎంత కావాలో అంతా ఎక్కించాలి, అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ రావు మనకి. ఈ వోల్టేజ్ అప్ అండ్ డౌన్స్ వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి మనకి. వోల్టేజ్ కరెంట్ ఎక్కువ తక్కువలు వస్తుంది అనుకోండి, ఆటోమేటిక్గా దీనికి ఇది నార్మల్ యూనిట్ ఎలా ఉంటుంది. దీనికి సంబంధించిన మదర్ బోర్డ్ ఇది. ఈ మదర్ బోర్డు మీద లోడ్ పడుతుంది అనమాట. ఈ గ్యాస్ ఓవర్ అయినా కరెంట్ అప్ అండ్ డౌన్స్ వచ్చినా ఏది వచ్చినా సరే ఫస్ట్ అసలు దీని నుంచే దానికి సప్లై లేదు. ఇది లోడ్ తీసుకుంటుంది, ఓవర్లోడ్ అవుతుంది. ఇది వోల్టేజ్ బాగా డస్ట్ పట్టేసినా లోడ్ ఎక్కువ తీసుకుంటుంది. ఫ్యాన్ మోటార్ పాడైనా సరే లోడ్ ఎక్కువ తీసుకునేది. వోల్టేజ్ అప్ అండ్ డౌన్ వచ్చినా సరే లోడ్ ఎక్కువ తీసుకుంది. ఈ టైంలో ఏదన్నా దీంట్లో అయిన ఐసీలు కానీ ఖాళీ అనుకోండి, దీంట్లో ఉన్న ఐసీలు ఏమన్నా కాలిపోయి షార్ట్ సర్క్యూట్ కానీ ఇక్కడ మొదలవుద్ది. ఇది మొదలైన సర్క్యూట్ ఈ కన్నాసరికి ఫిట్ అయి ఉంటుందండి ఇలాగా. దీంట్లో ఉన్న గ్యాస్ ఈ హీట్కి ఇది డబల్ ప్రెజర్ అయిపోద్ది.
డబల్ ప్రెజర్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఇది కాలుతా ఉండి దీని మీద ఈ నిప్పురవలన్నీ పడతాయి అనుకోండి, ఇంకా ప్రెజర్ అయ్యేది. దీని కింద కంప్రెసర్ ఉంటుంది, కంప్రెసర్ పైన మనకి యూనిట్ ఉంటుంది ఇలాగా. ఇది కాలికి దీని మీద పడతా ఉండి కన్నాంచున పడుతుంటే ఆటోమేటిక్గా ఓవర్ హీట్ అయిపోయి బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏం చేయాలంటే ఏముండదండి, వీటికి స్టెబిలైజర్ వాడాలి. ఫస్ట్ మంచి స్టెబిలైజర్, డబల్ బూస్టింగ్ స్టెబిలైజర్ వాడుకోవాలండి. వీటికి మనకి మ్యాక్సిమం కొంతవరకు సేవ్ అవుతారు. సర్వీసింగ్ చేసుకోవడం, గ్యాస్ అనేది టాపప్లు చేయకూడదు. ఫస్ట్ గ్యాస్ పోయిందంటే పూర్తిగా తీసి ఎక్కించుకోవాలి. ఈ కొన్ని మోడల్స్ ఏమన్నా అలా కమ్యూనికేషన్ సంబంధించి బోర్డులో ఏమన్నా ప్రాబ్లం ఉండి అది కూడా ఇవ్వలేకపోతే ఇంకా హై ప్రెజర్ రేజ్ అయ్యేది. ఇది మామూలుగా మనకి 230 ప్రెజర్ ఉందనుకోండి, దీంట్లో 232 రన్నింగ్లో హీట్లో 350, 400 వరకు ప్రెజర్ లేదు. ఈ ఫ్యాన్ మోటార్ ఆగిపోతే ఇది 500, 600కి వెళ్ళిపోద్ది ప్రెజర్, హై ప్రెజర్కి వెళ్ళిపోద్ది. కంప్రెసర్ లోడ్ ఇది 7 amps లోడ్ వెళ్ళా 10, 11, 12, 13 amps వెళ్ళిపోద్ది. ఆ టైంలో ఏదైనా ఇబ్బంది జరగచ్చు. ఆ టైంలో కూడా 90% జరగవు, ఏదైనా ఎక్కడన్నా ఒకటి. అసలు ప్రాబ్లం అనేది అలా ఫీల్ అవ్వడం అనేది ఎక్కడన్నా 101 తప్పితే నార్మల్గా ఎవరికి జరగవాలగా. ముఖ్యంగా ఇప్పుడు దీన్ని బట్టి ప్రజలకి ఆ సమ్మర్లో ఇప్పుడు ఎక్కువగా అందరూ ఏసీలు వాడుతున్నారు. ప్రజలకి మీరేం చెప్పదలుచుకున్నారు? అసలు ఒక ఏసీ మెకానిక్గా దానికి సంబంధించి అన్ని వివరాలు మీకు తెలుసు కాబట్టి ప్రజలు ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి, ఎంతలో పెట్టుకోవాలి, ఏ టైంలో ఆఫ్ చేసుకోవాలి, ఏ టైంలో ఆన్ చేసుకోవాలి, దాన్ని ఏ విధంగా పెట్టుకోవాలని చెప్తా ఉన్నారు. ఫస్ట్ ప్రతి సంవత్సరం సర్వీసింగ్ చేయించుకోవాలండి. బాగా వాడే విధానం మనిషి అయితే కనుక కస్టమరు నెలకి 1 yearకి 2 సార్లు సర్వీస్ చేసుకోవాలి. ఇండోర్ అవుట్డోర్ పర్ఫెక్ట్ క్లీన్ చేసుకోవాలి. ఒకటి వోల్టేజ్ ఏమైనా అప్ అండ్ డౌన్స్ కనుక మారుతున్నాయి, అటు ఇటు మారుతా వస్తుంది వోల్టేజ్ అంటే కనుక డబల్ బూస్టింగ్ స్టెబిలైజర్ అని వాడాలి. అవి వచ్చినా లో వచ్చినా అది కంట్రోల్ చేసుకుంటుంది, అవుట్డోర్ మీద లోడ్ పడినవదు. ఆ 2 వాడాలి. సర్వీసింగ్ చేసుకోవాలి, ఇలాంటి వోల్టేజ్ అప్ అండ్ డౌన్స్ కంట్రోల్ చేసుకోవాలి. ఏమైనా ప్రాబ్లం ఉంది, లైట్ కూలింగ్ వస్తుంది యూనిట్ అసలు రావట్లా, లైట్ కూలింగ్ వస్తుంది అయినా సరే కంటిన్యూగా వాడేస్తున్నారు అనుకోండి లైట్ కూలింగ్ మీద, అది కూడా ప్రాబ్లమే. కంప్రెసర్కి రిటర్న్ గ్యాస్ వచ్చింది, రన్నింగ్లో మొదలయ్యి రిటర్న్ గ్యాస్ వచ్చి కంప్రెసర్ కూడా కూల్ చేసిద్ది. ఆఫ్ గ్యాస్ ఉందనుకోండి రిటర్న్ కంప్రెసర్ కూలింగ్ రాదు, దీంట్లో ఉన్న ప్రెజర్ డబుల్ అయిపోద్ది, దీంట్లో ఉన్న ఆయిల్ గిల్ మొత్తం డబుల్ హీట్ ఎక్కిపోద్ది, అప్పుడు కూడా ప్రాబ్లం అవ్వచ్చు. అలాంటి ఉన్నప్పుడు కూడా కంపల్సరీ చేయించుకోవాలి, మెకానిక్ని పిలిపించి సర్వీస్ చేయించుకొని వాడుకోవాలి. మ్యాక్సిమం అప్పుడు మనకి ఇబ్బంది ఉండదు. చూస్తాను జాగ్రత్తలు అయితే చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. అవుట్డోర్లు అనేవి కంపల్సరీగా బయట మనం పెట్టినప్పుడు దానికి నీడగా కూడా ఏదన్నా ఏర్పాటు చేస్తే కనుక ప్రమాదాలు నివారించడానికి చాలా వరకు కూడా ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఏదైతే అవుట్డోర్ ఉందో అవుట్డోర్ కూడా హీట్ ఎక్కకుండా కంట్రోల్ చేయడానికి అది ఉపయోగపడుతుంది. దానివల్ల కరెంటు కూడా అంటే అది చల్లదనం కూలింగ్లో ఉంటుంది కాబట్టి దానివల్ల ఇంకా లోపలికి కూడా కూలింగ్ ఎక్కువ వెళ్తుంది. దానిపైన ప్రెషర్ తగ్గడం వల్ల అది కరెంట్ లోడ్ కూడా తక్కువ తీసుకుంటుందని కూడా మనం చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే ఎలక్ట్రికల్కి సంబంధించి లోపల బోర్డులు కానీ ఇతరస్త్ర వస్తువులు ఏదన్నా చెడిపోయితే తప్ప అవి కంటిన్యూగా ఏసి ఉండడం వల్ల కావచ్చు, బయట ఎండ తీవ్రత వల్ల కావచ్చు, ఇలాంటి జరుగుతుంది తప్ప వేరేగా ఎటువంటి